స్టూడెంట్స్, నేను మీ డాక్టర్ గోవిందరాజ్ కొలుసు. ముందుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ అనమాట. మీరు మార్చి 1వ తారీఖున సంస్కృత్ అంటే ఫస్ట్ ఎగ్జామ్ సంస్కృత్ రాయబోతున్నారు కదా. ఈ సంస్కృత్ సబ్జెక్ట్లో ఎవరైతే మేము పాస్ అవుతామా లేదా ఫెయిల్ అవుతామా అనే భయంతో ఉన్నారో వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన పని లేదనమాట. మన సంస్కృత్ సబ్జెక్ట్లో మీరు 100% పాస్ గ్యారంటీ అనమాట. ఆ భరోసా ఇస్తాను నేను. మీరు కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఏదైనా గనక డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే మీకు వాటికి రిప్లై ఇస్తాను. చూడండి, మీరు సంస్కృత్ సబ్జెక్ట్లో ఎవరైతే భయంతో ఉన్నారో పాస్ అవుతామా లేదా అన్న భయంతో ఉన్నారో అటువంటి వాళ్ళు ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మీరు 100% పాస్ గ్యారంటీ. మరి ఏ క్వశ్చన్ నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. మరి పాస్ గ్యారంటీలో భాగంగా మన సంస్కృతిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం దాదాపుగా మీకు ఇంటర్మీడియట్ పబ్లిక్ లో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 16 క్వశ్చన్లు ఉంటాయి. దాంట్లో మనం కనీసం 10 క్వశ్చన్లను నేర్చుకోవాలి. అంటే దాదాపు 10 క్వశ్చన్లు కలిపి ఒక 50 మార్కులు అనమాట. అంటే 100 మార్కుల్లో కనీసం ఒక 50 మార్క్స్ నేర్చుకుంటే స్పెల్లింగ్ మిస్టేక్లు పోను కనీసం 40+ ఉంటాయి అనమాట. అంటే మీకు పాస్ మార్క్ 35 కదా, కనీసం 40+ అనమాట. మరి ఇంపార్టెంట్ క్వశ్చన్లో అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అని చెప్పాం కదా 50 మార్కులకి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఆర్డర్లో. క్వశ్చన్ నెంబర్ 4 నాన్ డీటెయిల్, 5 పొయిటరీ సందర్భాలు, 6 ప్రోజ్ సందర్భాలు, క్వశ్చన్ నెంబర్ 9 లెటర్ రైటింగ్, క్వశ్చన్ నెంబర్ 10 నపుంసలింగ శబ్దాలు, క్వశ్చన్ నెంబర్ 12 13 సందులు, క్వశ్చన్ నెంబర్ 2 పొయిటరీ ఎస్సేస్, తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 ప్రోజ్ ఎస్సేస్, అలాగే క్వశ్చన్ నెంబర్ 1 పోయం మీనింగ్స్ అనమాట, ఓన్లీ మీనింగ్స్ అనమాట. ఈ 10 క్వశ్చన్లు కనుక మీరు అంటే ఈ 2 రోజులు పర్ఫెక్ట్ గా నేర్చుకుని కనీసం 50 మార్కులు కనుక మీరు రాయగలిగితే స్పెల్లింగ్ మిస్టేక్స్ పోను మీకు 40+ ఉంటాయి అనమాట. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసి మీకు ఏమైనా కామెంట్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇప్పుడు చూద్దాం అనమాట ఈ క్వశ్చన్స్ గురించి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృత్ అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాను 100% పాస్ గ్యారంటీలో మనం కొన్ని క్వశ్చన్ నేర్చుకుంటే సరిపోతుందని చెప్పేసి. దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి క్వశ్చన్ నెంబర్ 4 ఉపవాచకం. దీన్నే మనం ఇంగ్లీష్లో నాన్ డీటెయిల్ అంటాం అనమాట. అంటే మనం ఈ 8 క్వశ్చన్లు నేర్చుకుంటే ఓవరాల్గా ఈ 8 క్వశ్చన్ నేర్చుకుంటే మనం పబ్లిక్ ఎగ్జామ్లో ఈ రోమన్కి 4 క్వశ్చన్లు రాస్తాం. 4 × 2 8 మార్క్స్ అనమాట. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి అర్థశాస్త్రే కతి అధికరణాన్ని సంతి. అర్థశాస్త్రే అర్థశాస్త్రమునందు కతి ఎన్ని అధికరణములు సంతి అంటే కలవు లేదంటే ఉన్నాయి. ఆన్సర్ అర్థశాస్త్రే పంచదశ అధికరణాన్ని సంతి. అర్థశాస్త్రం అనే గ్రంథంలో పంచదశ 15 అధికరణములు సంతి అంటే కలవు లేదంటే ఉన్నాయి. ఇది మీరు ఆన్సర్ ఇలాగ మీకు ఏంటంటే తెలియడం కోసం. అంటే మాక్సిమం మీకు ఆన్సర్లో 90% వరకు క్వశ్చన్ అనమాట, రిమైనింగ్ 10% ఆన్సర్ అనమాట. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఆన్సర్ ఉంది కదా, 1 word ఆన్సర్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో మట్టికి ఫుల్గా రాయాలి. అర్థశాస్త్రే కతి ప్లేస్లో పంచదశ, మిగిలిన క్వశ్చన్ ఏంటి అధికరణాన్ని సంతి ఇలాగ ఆన్సర్ ఫుల్ సెంటెన్స్ రాస్తేనే 2 మార్కులు అనమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చాణక్య కస్య రాజ్ఞ అమాత్య. చాణక్యుడు కస్య రాజ్ఞ ఏ రాజు యొక్క, అమాత్య అంటే మంత్రి. చాణక్య చంద్రగుప్తస్య రాజ్ఞ అమాత్య. చాణక్యుడు చంద్రగుప్తస్య రాజ్ఞ చంద్రగుప్త రాజు యొక్క అమాత్య అంటే మంత్రి. మూడో క్వశ్చన్ సర్వే ఛాత్రా భోపదేవం కిమితి కథయంతి స్మ. సర్వే ఛాత్రా అంటే విద్యార్థులందరూ కూడా భోపదేవుడిని కిమితి ఏమని, కథయంతి స్మ అంటే పిలిచేవారు. సర్వే ఛాత్రా భోపదేవం మూర్ఖ శిఖామణి ఇది కథయంతి స్మ. సర్వే ఛాత్రా అంటే విద్యార్థులందరూ భోపదేవుడిని మూర్ఖ శిఖామణి అని కథయంతి స్మ అంటే పిలిచేవారు. ఫోర్త్ క్వశ్చన్ భోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ కహ. అంటే భోపదేవుని చేత వ్రాయబడినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథము కహ అంటే ఏది.
ఆన్సర్ భోపదేవ విరచిత వ్యాకరణ శాస్త్ర గ్రంథ ముగ్ధబోధ. భోపదేవుని చేత వ్రాయబడినటువంటి వ్యాకరణ శాస్త్ర గ్రంథము ముగ్ధబోధ. అంటే వ్యాకరణ శాస్త్ర గ్రంథం పేరేంటి? ముగ్ధబోధ అన్నమాట. ఫిఫ్త్ క్వశ్చన్ కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా సర్వే కిం కృతవంతః. కృపణస్య అంటే లోబి, అగ్రే గమనం ముందుకు రావడాన్ని చూసి, దృష్ట్వా చూసి, సర్వే అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కిం కృతవంతః అంటే ఏమి చేసిరి. కృపణస్య అగ్రే గమనం దృష్ట్వా సర్వే అట్టహాసం కృతవంతః అంటే పిసినారి. లోబి అంటే పిసినారి, అంటే పిసినారి ముందుకు రావడాన్ని చూసి అందరూ కూడా అట్టహాసం కృతవంతః అంటే అట్టహాసం అంటే ఏంటి? గట్టిగా నవ్వడం అనమాట. అట్టహాసం అంటే గట్టిగా నవ్వారు. సిక్స్త్ క్వశ్చన్ ఆరోది కృపణః కిమర్థం సమ్మానితవాన్. కృపణః అంటే లోబి, కిమర్థం ఎందుకు, సమ్మానితవాన్ అంటే సన్మానించబడ్డాడు అంటే గౌరవించబడ్డాడు. కృపణః త్యాగేన సమ్మానితవాన్. కృపణః లోబి త్యాగేన సమ్మానితవాన్. కృపణః అంటే పిసినారివాడు అంటే లోబి, త్యాగేన త్యాగం చేశాడు కాబట్టి సన్మానితవాన్ అంటే గౌరవింపబడ్డాడు. సెవెంత్ క్వశ్చన్ నాగార్జున కహ. నాగార్జునుడు కహ అంటే ఎవరు? ఆన్సర్ నాగార్జున రసాయన శాస్త్రజ్ఞ. నాగార్జునుడు రసాయన శాస్త్రజ్ఞ అంటే రసాయన శాస్త్రవేత్త. ఎయిత్ క్వశ్చన్ ద్వితీయ రాజమార్గే గచ్చన్ కం దృష్టవాన్. ద్వితీయ అంటే రెండో వాడు, రాజమార్గే గచ్చన్ రాజమార్గంలో వెళుతూ ఉన్నప్పుడు, కం ఎవరిని, దృష్టవాన్ చూసెను. ఆన్సర్ ద్వితీయ రాజమార్గే గచ్చన్ రోగిణం దృష్టవాన్. ద్వితీయ అంటే రెండో వాడు, రాజమార్గే గచ్చన్ రాజమార్గంలో వెళుతూ ఉన్నప్పుడు, రోగిణం అంటే రోగిని అంటే పేషెంట్ని, దృష్టవాన్ చూసెను. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ఫోర్త్ క్వశ్చన్ చూశారు కదా నాంటేలు, అది ఇంపార్టెంట్ క్వశ్చన్లో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అది. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 5 యానోటేషన్స్ ఫ్రమ్ పోయిట్రీ అంటే పద్య భాగంలోని సందర్భ వాక్యాలు. ఇక్కడ మనం 2 నేర్చుకుంటాం అనమాట. అంటే మనకి పబ్లిక్లో 4 ఇస్తాడు, మనం వితౌట్ చాయిస్గా ఈ 2 ఆన్సర్లు నేర్చుకుంటాము. ఈ 2 ఆన్సర్లు వితౌట్ చాయిస్గా రాస్తాము. ఒక ఆన్సర్కి 3 మార్కులు, 2 × 3 6 మార్క్స్. ఇప్పుడు ఈ రోమన్ గురించి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేపాటికి మనకి 5th రోమన్లో అంటే ఈ రోమన్లో మనకి 4 క్వశ్చన్లు ఇస్తాడు. అంటే 5th రోమన్లో మొదటి క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ వాకి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది డైరెక్ట్గా. మీరు ఫస్ట్ ఏం రాయాలి? మనం ఆన్సర్లో కవి పరిచయ అని హెడ్డింగ్ పెట్టాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, కవి పరిచయ పాఠ దశరథస్య పశ్చాత్తాప కవి వాల్మీకి అంటే అంటే నేమ్ ఆఫ్ ద లెసన్. దశరథస్య పశ్చాత్తాప కవి అంటే నేమ్ ఆఫ్ ద పోయట్ ఎవరు? వాల్మీకి అంటే వాల్మీకి మహర్షి. తర్వాత సందర్భ అంటే కాంటెక్స్ట్ అనమాట. దశరథ కౌసల్యాం ప్రతి ఏవం అవదత్. దశరథుడు కౌసల్యాం ప్రతి కౌసల్యతో ఏవం ఈ విధముగా అవదత్ పలికెను. నెక్స్ట్ మనకి భావం రాయాల్సి ఉంటుంది. భావంలో మనకి సేమ్ దీనికి బిఫోర్ ఉన్న సందర్భ వాక్యం సెంటెన్స్ ఉంది కదా, ఇదే సెంటెన్స్ మనం భావంలో రిపీట్ చేయాలి. అందుకని మీకు ఇక్కడ ఏరో మార్కింగ్ ఇచ్చాను అనమాట. ఈ డిటోస్ ప్లేస్లో ఆ పై వాక్యం ఇక్కడ రిపీట్ చేయాలన్నమాట భావంలో. ఇక్కడ ఏం చేస్తాం మనం? భావంలో దశరథ, ఇక్కడ దశరథ రాయాలి. కౌసల్యాం ప్రతి ఇక్కడ దాకా రాసి, మనకి ఎగ్జామ్లో మనకి 5th రోమన్లో ఈ క్వశ్చన్ ఉంది కదా ఫస్ట్, ఈ కంటే పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఈ నెంబర్లో ఏ క్వశ్చన్ అయితే ఉందో ఆ క్వశ్చన్ ఇక్కడ మొత్తం రాయాలి. ఏది ఇక్కడ ప్రతి తర్వాత ఈ క్వశ్చన్ మొత్తం రాసి, ఇక్కడ మీకు తెలియడం కోసం క్వశ్చన్ హియర్ అని రాశాను. అంటే ఈ నెంబర్లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ రాయాలి. అంటే క్వశ్చన్ రాసిన తర్వాత ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఏం రాయాలి మీరు? ఏవం అవదత్ భావం ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ చూద్దాం భావం ఒకసారి. దశరథ కౌసల్యాం ప్రతి. ఇప్పుడు ఈ నెంబర్లో క్వశ్చన్ పేపర్లో ఈ నెంబర్లో క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ మొత్తం ఇక్కడ రాస్తాం. ప్రతి తర్వాత క్వశ్చన్ మొత్తం రాసిన తర్వాత దీనికి క్వశ్చన్ తర్వాత ఏం రాయాలి? ఏవం అవదత్. ఇది భావం ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట మీరు. నెక్స్ట్ 5th రోమన్లోని ఇప్పుడు సెకండ్ ఆన్సర్ అనమాట. కవి పరిచయ అంటే కవి పరిచయం. పాఠ మాయావటు కవి కాళిదాస. నేమ్ ఆఫ్ ద లెసన్ వచ్చేపాటికి లెసన్ పేరేంటి? మాయావటు. నేమ్ ఆఫ్ ద పోయట్ కాళిదాస అంటే కాళిదాసు. నెక్స్ట్ సందర్భ అంటే కాంటెక్స్ట్ అనమాట. శివ పార్వతీం ప్రతి ఏవం అవదత్. శివ అంటే శివుడు, పార్వతీం ప్రతి పార్వతితో, ఏవం ఈ విధముగా అవదత్ పలికెను.
భావం ఆల్రెడీ ఇంతకుముందు రాసినట్టుగానే ఇక్కడ కూడా భావం అంతేనండి. భావంలో ఇప్పుడు ఏం రాయాలి? శివ పార్వతీం ప్రతి. తర్వాత ఇప్పుడు ఈ నెంబర్లో ఉన్న క్వశ్చన్ ఉంది కదా, అంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఈ నెంబర్లో క్వశ్చన్ ఉంది కదా, 5th రోమంలో సెకండ్. ఇక్కడ ఏ క్వశ్చన్ అయితే మనకి క్వశ్చన్ పేపర్లో ఉంది ఆ క్వశ్చన్ మొత్తం ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత ఏం రాయాలి? ఏవం ఏవం అవదత్ అవదత్. మళ్ళొకసారి చూద్దాం. భావం శివ పార్వతీం ప్రతి, ఇక్కడ క్వశ్చన్ మొత్తం రాయాలి. తర్వాత క్వశ్చన్ తర్వాత ఏం రాయాలి? ఏవం, తర్వాత అవదత్. స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 6 అనమాట, 6th రోమను. యానిటేషన్స్ ఫ్రమ్ ప్రోజ్. ఇందాక మనం ఆల్రెడీ పొయిటరీ సందర్భాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ప్రోజ్లో అంటే గద్య భాగంలోని సందర్భాలు. ఇవి కూడా మనకి ఈ 2 ఆన్సర్లు నేర్చుకుంటాము. ఈ రోమన్కి పబ్లిక్ ఎగ్జామ్లో ఈ 2 ఆన్సర్లు రాస్తాము ఇందాకలాగానే. ఇవి అంటే ఒక్కొక్క ఆన్సర్కి 3 మార్కులు, అంటే ఈ 2 ఆన్సర్లు కలిపి 2 × 3 6 మార్క్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఏ నెంబర్లో రాయాలంటే ఇప్పుడు మన 6th రోమన్లో 4 క్వశ్చన్లు ఇస్తాడు. 4 మనం అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ఆన్సర్ దేనికి రాయాలి? 3లో రాయాలి. అంటే 1, 2 చాయిస్ అనమాట. అంటే 6th రోమన్లో 3rd క్వశ్చన్ ఈ ఆన్సర్ రాయాలి. చూడండి, ఇది ఆన్సర్. కవి పరిచయ అంటే కవి పరిచయం. పాఠ స్వేదస్య పుష్పాణి, కవి మాధవి జోషి. పాఠ అంటే నేమ్ ఆఫ్ ద లెసన్ ఏంటి? స్వేదస్య పుష్పాణి. కవి నేమ్ ఆఫ్ ద పోయట్ మాధవి జోషి. సందర్భ సందర్భము. శిక్షక ఛాత్రాన్ ప్రతి ఏవం అవదత్. శిక్షక అంటే అధ్యాపకుడు అంటే టీచర్, ఛాత్రాన్ ప్రతి విద్యార్థులతో ఏవం ఈ విధముగా అవదత్ పలికెను. భావం ఇందాక మీకు మనం రాసినట్టుగానే శిక్షక ఛాత్రాన్ ప్రతి. ఇక్కడ ఇప్పుడు ఈ నెంబర్లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ రాయాలి. అంటే 6th రోమన్లో 3rd క్వశ్చన్, అంటే పబ్లిక్ ఎగ్జామ్లో 3rd క్వశ్చన్లో ఉన్న క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్ మొత్తం ఇక్కడ రాసి తర్వాత ఆఫ్టర్ క్వశ్చన్ తర్వాత ఏవం అవదత్. ఇది భావం ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6th రోమన్లో 4th క్వశ్చన్ అనమాట. 4th క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. కవి పరిచయ కవి పరిచయం. పాఠ వర్షా పరిదేవనం. కవి కృష్ణమూర్తి. నేమ్ ఆఫ్ ద లెసన్ వర్షా పరిదేవనం. నేమ్ ఆఫ్ ద పోయట్ కృష్ణమూర్తి. నెక్స్ట్ సందర్భ అంటే కాంటెక్స్ట్ అనమాట. వర్షాదేవి స్వమనసి ఏవం అచింతయత్. వర్షాదేవి అంటే వర్షాదేవి స్వమనసి. స్వమనసి అంటే తన మనస్సులో. ఏవం ఈ విధముగా. అచింతయత్ అనుకునేను లేదంటే ఆలోచించాను. నెక్స్ట్ భావ. భావం కూడా మనం ఇంత మునుపులాగానే ఎలా రాయాలంటే వర్షాదేవి స్వమనసి. ఇక్కడ ఇప్పుడు ఈ నెంబర్లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ రాస్తాం. క్వశ్చన్ రాసిన తర్వాత ఏం రాయాలి? ఏవం అచింతయత్. ఇది ఈ రోమన్ ఇలా రాయాలి. ఇలా రాస్తే కనుక ఈ 2 ఆన్సర్లు కలిపి 2, 3 6 మార్కులు. స్టూడెంట్స్, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 9 లెటర్ రైటింగ్. ఇది వచ్చేపాటికి మనకి 2 లెటర్లు నేర్చుకుంటాం అనమాట. అంటే 3వ లెటర్ 4వ లెటర్. ఈ 2 లెటర్ల నుంచి మనకి ఒక లెటర్ వస్తుంది. 1 × 5 = 5 మార్క్స్ అనమాట. ఇప్పుడు మనం ముందుగా 3వ లెటర్ చూద్దాం. 3వ లెటర్ టాపిక్ వచ్చేపాటికి జ్వరార్థస్య విరామగ్రహణాయ అభ్యర్థన పత్రం. ఇది మనకి టాపిక్ అనమాట. ఈ టాపిక్ మనకి ఈ రోమన్లో మనకి క్వశ్చన్గా ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కడి నుంచి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే జ్వర బాధితుడు కళాశాల ప్రిన్సిపల్కి ఏ రకంగా అభ్యర్థన అంటే రిక్వెస్ట్ పెట్టుకోవాలనేది ఈ లెటర్ మీనింగ్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ వచ్చేపాటికి ఫస్ట్ ప్లేస్ రాయాలి. ప్లేస్ వచ్చేపాటికి తిరుపతి కామా పెట్టాలి. దినాంక అంటే డేటు. మనకి పబ్లిక్ ఎగ్జామ్ మార్చి 1వ తారీఖు కాబట్టి 1/3/2025 ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత ఏం రాయాలి? టు అడ్రస్ అనమాట. అంటే సవిధి అంటే మన ఇంగ్లీష్లో 2 అంటాం కదా, అలాగే సవిధి అంటే నుండి. ప్రధాన అధ్యాపక అంటే ప్రధాన అధ్యాపకుల వారికి కామా. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రభుత్వ జూనియర్ కళాశాల కామా తిరుపతి ఫుల్ స్టాప్. మాన్యా అంటే ఆశ్చర్యార్థకం అంటే గౌరవనీయ అంటే రెస్పెక్టెడ్ సార్ అని అర్థం అనమాట. విషయ అంటే సబ్జెక్ట్, దేని పర్పస్ కోసం రాస్తున్నాం అక్కడ రాయాలన్నమాట. విరామస్య కృతే. విరామస్య అంటే సెలవు, కృతే అంటే కొరకు ఫుల్ స్టాప్. సెలవు కొరకు రాస్తున్నాం కదా, అది సబ్జెక్ట్ అనమాట. మ్యాటర్ చూద్దాం. మమ ఆరోగ్యం సమ్యక్ నాస్తి. అహం జ్వరేణ పీడితో భవామి. అతః కృపయా దినత్రయస్య అంటే 1/3/2025 నుండి 3/3/25 పర్యంతం విరామం యచ్చంతు ఇతి విజ్ఞాపయామి సధన్యవాదం. ఇప్పుడు మ్యాటర్కి తెలుగు మీనింగ్ చూద్దాం. మామ అంటే నా, ఆరోగ్యం అంటే ఆరోగ్యము అంటే హెల్త్, సమ్యక్ నాస్తి అంటే బాగోలేదు. అహం నేను, జ్వరేణ జ్వరముతో, పీడితో భవామి బాధపడుతున్నాను. అతః అందువల్ల, కృపయ దయతో, దినత్రయస్య అంటే 3 రోజులు అంటే ఎన్నో తారీఖు నుంచి ఎన్నో తారీఖు వరకు, మార్చి 1వ తారీఖు నుండి
మార్చి 3వ తారీఖు పర్యంతం అంటే వరకు, విరామం సెలవు, యచ్చంతు ఇది ఇవ్వవలసినదిగా, విజ్ఞాపయామి అంటే విన్నవించుకుంటున్నాను, సధన్యవాదం అంటే ధన్యవాదములతో అంటే థ్యాంక్ యూ అని అర్థం అనమాట. నెక్స్ట్ ఫ్రమ్ అడ్రస్ భవతాం విధేయ ఛాత్ర. ఇంగ్లీష్లో మనం యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటాం కదా, అదే కనుక సాంస్క్రిట్లో భవతాం విధేయ ఛాత్ర, తెలుగులో అయితే కనుక ఇట్లు మీ విద్యార్థి అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ నామ అంటే మన పేరు రాయకూడదు, ఇలా ఇంటూలు పెట్టేయాలి. క్రమ సంఖ్య ఇక్కడ కూడా మనం ఇంటూలు పెట్టాలి. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కామ తిరుపతి ఫుల్ స్టాప్. ఇలా మనకి లెటర్లో ఈ ఫుల్ స్టాప్ కామాలు మెయిన్ అండి. తర్వాత ఇంకో లెటర్ చూద్దాం. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ అంటే 9th క్వశ్చన్లోనే ఫోర్త్ లెటర్ అనమాట. ఫోర్త్ లెటర్ టాపిక్ ఏంటో చూద్దాం. విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం అంటే సాధారణ సెలవు అంటే క్యాజువల్ లీవ్ అనమాట. దేని పర్పస్ కోసం? సిస్టర్ మ్యారేజ్ అనమాట. అక్క యొక్క వివాహం కోసం నాకు సెలవు కావాలని చెప్పి కళాశాల ప్రిన్సిపల్కి రిక్వెస్ట్ అనమాట. ఒకవేళ ఈ లెటర్ ఇచ్చేలాకైతే ఇది టాపిక్ అనమాట. ఈ టాపిక్ మనకి 9th రోమన్లో క్వశ్చన్గా ఇస్తాడనమాట. తర్వాత ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా రాయాలంటే తిరుపతి కామ దినాంక అంటే మార్చి 1వ తారీఖు 1/3/25 ఫుల్ స్టాప్. నెక్స్ట్ తర్వాత టు అడ్రస్ సవిదే ప్రధాన అధ్యాపక కామ ప్రభుత్వ జూనియర్ కళాశాల కామ తిరుపతి ఫుల్ స్టాప్. మాన్యా ఆశ్చర్యార్థకం విషయ విరామస్య కృతే. నెక్స్ట్ ఇప్పుడు మ్యాటర్ మమ సోదర్యా వివాహార్థం అహం శ్వః స్వగ్రామం గమిష్యామి అతః కృపయా దినత్రయస్య 2వ తారీఖు నుండి 4వ తారీఖు పర్యంతం విరామం యచ్చంతు ఇది విజ్ఞాపయామి సధన్యవాదం. ఇప్పుడు మ్యాటర్కి తెలుగు మీనింగ్ చూద్దాం. మమ అంటే నా, సోదర్యా అంటే సోదరి అంటే అక్క యొక్క, నా అక్క యొక్క వివాహార్థం వివాహం కోసం, అహం నేను, శ్వః అంటే టుమారో అంటే రేపు, స్వగ్రామం నా ఇంటికి, గమిష్యామి వెళుతున్నాను. నా అక్క యొక్క వివాహం కోసం నేను రేపు మా ఇంటికి వెళుతున్నాను. అతః అందువల్ల, కృపయా దయతో, దినత్రయస్య అంటే 3 రోజులు అంటే 2వ తారీఖు నుండి 4వ తారీఖు పర్యంతం అంటే వరకు. ఇక్కడ డేట్ వచ్చేపాటికి మనం నెక్స్ట్ డే నుంచి చేయాలన్నమాట. అంటే ఇక్కడ ప్లేస్ తర్వాత డేట్ ఏమో 1వ తారీఖు ఉంటుంది. ఇక్కడ మ్యాటర్లోకి వచ్చేపాటికి నెక్స్ట్ డే నుంచి అనమాట. అంటే 2వ తారీఖు నుండి 4వ తారీఖు పర్యంతం అంటే వరకు విరామం సెలవు, యచ్చంతు ఇది ఇవ్వవలసినదిగా, విజ్ఞాపయామి అంటే విన్నవించుకుంటున్నాను, సధన్యవాదం ధన్యవాదములతో, భవతాం విధేయ ఛాత్ర కామ నామ పేరు రాయకూడదు, క్రమ సంఖ్య ఇక్కడ కూడా రోల్ నెంబర్ వేయకూడదు, ప్రభుత్వ జూనియర్ కళాశాల కామ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ తిరుపతి ఫుల్ స్టాప్. స్టూడెంట్స్ ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేపాటికి మనకి శబ్దాలు అనమాట. అంటే మొత్తం మనకి 8 శబ్దాలు అంటే పుంలింగాలు నపుంసలింగాలు ఉంటాయి అనమాట. అంటే పుంలింగాలు మీరు నేర్చుకోలేరు కాబట్టి కనీసం ఈజీగా ఉండే శబ్దాలు ఏంటి? నపుంసలింగ శబ్దాలు అనమాట. ఇవి మనకి 3 శబ్దాలు ఉంటాయి. వన, ఫల, వారి. ఈ 3 శబ్దాల నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో 10th రోమన్లో ఒక శబ్దం వస్తుంది. 1 into 6 మార్క్స్ అనమాట. ఈ 3 శబ్దాలు ఒక శబ్దం వస్తుంది. ఈ 3 కూడా ఈ 2 సేమ్ అనమాట. వన, ఫల అంటే సేమ్ ప్యాటర్న్ అనమాట. ఈ 2 వారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చేపాటికి ఎవడం వేస్తాడు? 2 శబ్దాలు వేస్తాడు. ఈ 2 మనం ఒక శబ్దం రాస్తాము, 6 మార్కులు అనమాట. ఇప్పుడు ఆ శబ్దాలు ఏంటో చూద్దాము. ఆ శబ్దాల గురించి ఫస్ట్ది నపుంసలింగ శబ్దాల్లో ఫస్ట్ది అకారాంత నపుంసకలింగ వన శబ్ద. వన అంటే ఫారెస్ట్ అంటే అడవి. వనం, వనే, వనాని ప్రథమా విభక్తి. హే వన, హే వనే, హే వనాని సంబోధన ప్రథమా విభక్తి. వనం, వనే, వనాని ద్వితీయా విభక్తి. వనేన, వనాభ్యాం, వనైః తృతీయా విభక్తి. వనాయ, వనాభ్యాం, వనేభ్యః చతుర్థీ విభక్తి. వనాత్, వనాభ్యాం, వనేభ్యః పంచమీ విభక్తి. వనస్య, వనయోః, వనానాం షష్ఠీ విభక్తి. వనే, వనయోః, వనేషు సప్తమీ విభక్తి. నెక్స్ట్ 2వ శబ్దం అకారాంత నపుంసకలింగ ఫలశబ్ద. ఫల అంటే ఫ్రూట్ అంటే పండు. ఫలం, ఫలే, ఫలాని ప్రథమా విభక్తి. హే ఫల, హే ఫలే, హే ఫలాని సంబోధన ప్రథమా విభక్తి. ఫలం, ఫలే, ఫలాని ద్వితీయా విభక్తి. ఫలేన, ఫలాభ్యాం, ఫలైః తృతీయా విభక్తి. ఫలాయ, ఫలాభ్యాం, ఫలేభ్యః చతుర్థీ విభక్తి. ఫలాత్, ఫలాభ్యాం, ఫలేభ్యః పంచమీ విభక్తి. ఫలస్య, ఫలయోః, ఫలానాం షష్ఠీ విభక్తి.
ఫలే ఫలయోః ఫలేషు సప్తమీ విభక్తి. నెక్స్ట్ లాస్ట్ మూడో శబ్దం చూద్దాం. ఇకారాంతః నపుంసకలింగః వారి శబ్దః. వారి అంటే వాటర్ అంటే నీరు. వారి వారిని వారిణి ప్రథమా విభక్తి. హే వారే హే వారి హే వారిని హే వారిణి సంబోధన ప్రథమా విభక్తి. వారి వారిని వారిణి ద్వితీయా విభక్తి. వారిణ వారిభ్యాం వారిభిః తృతీయా విభక్తి. వారిణే వారిభ్యాం వారిభ్యః చతుర్థీ విభక్తి. వారిణః వారిభ్యాం వారిభ్యః పంచమీ విభక్తి. వారిణః వారిణోః వారీణాం వారీణాం షష్ఠీ విభక్తి. వారిని వారిణోః వారిషు సప్తమీ విభక్తి. ఇప్పుడు మనకి నపుంసలింగాల్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రథమా విభక్తి ద్వితీయ సేమ్. ఏ శబ్దంలో చూసుకున్నా సరే ప్రథమ ద్వితీయ సేమ్ అనమాట. మూడు వచనాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. వనం వనే వనాని. అలాగే ద్వితీయ విభక్తి కూడా వనం వనే వనాని. అలాగే ఈ రిమైనింగ్ రెండు శబ్దాలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. ఇది వచ్చేపాటికి మనకి టాపిక్ సందులు అనమాట, సంధీస్ అనమాట. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో మనకి సిలబస్లో ఆరు సందులు ఉన్నాయి అనమాట. ఇలా 6 సందులు ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో కూడా ఈ రోమంలో మనకి ఎన్ని ఇస్తాడు? 3 out of 6 అంటే 6 సందుల నుంచి 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. మనం సంధి కలపటం విడదీయటం అలా రాస్తే కంప్లీట్గా 6 మార్కులు అండి. మనం ఏం చేస్తున్నామంటే మీరు ఈజీ మెథడ్లో కనీసం ఎగ్జాంపుల్స్ నేర్చుకోకపోయినా సరే 6 సంధి పేర్లు 6 ఎగ్జాంపుల్స్కి 6 పేర్లు రాస్తే కనీసం మీకు 3 మార్క్స్ పడతాయి అనమాట. 3 మార్కులు వస్తాయి. కాబట్టి మీరు సంధి పేర్లు యాక్చువల్గా 3 రాస్తే సరిపోతుంది, కానీ 6 పేర్లు నేర్చుకుని 6 ఎగ్జాంపుల్స్కి 6 పేర్లు రాయండి అనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ది 12వ రోమంలో ఫస్ట్ది సవర్ణ దీర్ఘ సంధి. సెకండ్ది గుణ సంధి. నెక్స్ట్ 3వది వృద్ధి సంధి. 4వది యనాదేశ సంధి. 5వది అయాది సంధి. 6వది పూర్వరూప సంధి. ఇలా 6 ఎగ్జాంపుల్స్కి 6 పేర్లు రాసేయండి. ఇలా రాస్తే కనుక మీకు 6 మార్కుల్లో కనీసం 3 మార్కులు వస్తాయి అనమాట. ఇదే విధంగా నెక్స్ట్ రోమన్ కూడా అలాగే రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్లో క్వశ్చన్ నెంబర్ 13. ఇది కూడా ఇందాక మనకి 12th క్వశ్చన్ నేర్చుకున్నట్టుగానే ఇది కూడా ఇలాగే రాయాలన్నమాట. ఇక్కడ మీకు 13th రోమన్లో మొత్తం 6 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. అంటే 6 ఎగ్జాంపుల్స్కి మీరు ఎగ్జాంపుల్స్ రాయిపోయినా కానీ అంటే సంధి పేర్లు 6 పేర్లు నేర్చుకోండి. ఇందాలాగానే ఇలా 6 పేర్లు రాసినందుకు కనీసం ఈ రోమన్ కాడ మీకు 3 మార్కులు. కంప్లీట్గా 12th రోమన్ 13th రోమన్కి ఇలాగూ మనం అంటే ఇలా సంధి పేర్లు రాసినా కానీ 6 మార్కులు వస్తాయి అనమాట. 12th రోమన్కి 3, 13th రోమన్కి 3. ఫస్ట్ది సవర్ణ దీర్ఘ సంధి. సెకండ్ది గుణ సంధి. 3వది వృద్ధి సంధి. 4వది యనాదేశ సంధి. 5వది అయాది సంధి. 6వది పూర్వరూప సంధి. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇవన్నీ రాసిన తర్వాత మనం పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఎస్ఐస్ చివరిలో నేర్చుకుని ఇక్కడ మీకు చూపించేటట్టుగానే వీడియోలో చూపించేటట్టుగానే ఎస్ఐలు కూడా చివరిలో రాయండి. ఇప్పుడు మనం ఎస్ఐ క్వశ్చన్ అంటే మనం ఓన్గా రాయడమే. మీరు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. మీరు ఏ మీడియం బాగా మిస్టేక్స్ లేకుండా ఏ మీడియం బాగా రాస్తారో ఆ మీడియం రాయొచ్చు అనమాట. ఇక్కడ మీకు బోత్ మీడియం ఇచ్చారనమాట. ఓన్లీ సబ్ హెడ్డింగ్స్ మెయిన్ అనమాట. ఒక్కో సబ్ హెడ్డింగ్లో 3 లైన్స్ రాస్తే సరిపోతుంది. మీకు ఈజీగా 6 మార్కులకి 5 మార్క్స్ కానీ 5.5 ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2లో అంటే మనకి ఇక్కడ 2 క్వశ్చన్లు ఉంటాయి. 2 క్వశ్చన్లు ఫస్ట్ క్వశ్చన్కి ఇది పొయిటరీ నుంచి ఇస్తారనమాట. ఫస్ట్ లెసన్ దశరథస్య పశ్చాత్తాపః. ఈ లెసన్లో సబ్ హెడ్డింగ్ చూద్దాం. ముందుగా తెలుగు మీడియం. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ కవి పరిచయము. సెకండ్ సబ్ హెడ్డింగ్ పాఠ్యభాగ సారాంశము. 3వ అంటే థర్డ్ సబ్ హెడ్డింగ్ దశరథుని వేట. 4th సబ్ హెడ్డింగ్ మునికుమారుని మరణావస్థ. 5th సబ్ హెడ్డింగ్ దశరథునితో మునికుమారుని సంభాషణ. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ దశరథుడు ముని ఆశ్రమానికి వెళ్ళుట. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ దశరథునికి ముని శాపము. లాస్ట్ సబ్ హెడ్డింగ్ ఉపసంహారము. ఇది మీరు తెలుగులో రాసేలకైతే కనుక ఈ సబ్ హెడ్డింగ్స్ మీరు బై హార్ట్ చేసి ఒక్కో సబ్ హెడ్డింగ్లో ఎగ్జామ్లో ఒక్కో సబ్ హెడ్డింగ్లో మీరు 3 లైన్స్ రాసి సరిపోతుంది అనమాట 6 మార్కులకు సంబంధించి. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇదే ఎస్ఐ కనుక ఇంగ్లీష్ రాసేలకైతే దానికి సంబంధించినటువంటి సబ్ హెడ్డింగ్స్ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ అబౌట్ ద స్టోరీ. థర్డ్ సబ్ హెడ్డింగ్ దశరథాస్ హంటింగ్. 4th సబ్ హెడ్డింగ్ వచ్చేపాటికి ఫ్లైట్ ఆఫ్ హెర్మిట్ సన్. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ కన్జర్వేషన్ ఆఫ్ హెర్మిట్ సన్ విత్ దశరథ. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ దశరథ అప్రోచింగ్ సెయింట్స్ హెర్మిటేజ్. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ కర్స్ ఆఫ్ సెయింట్స్ టు దశరథ. లాస్ట్ సబ్ హెడ్డింగ్ కన్క్లూషన్. ఈ విధంగా మీరు సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేసి స్టోరీ మొత్తం ఆల్రెడీ అంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎస్ఐ క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఈలోపు మీరు ఈ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. ఒక్కో హెడ్డింగ్ దాంట్లో 3 లైన్స్ రాస్తే సరిపోతుంది అనమాట. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్స్ ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి అంటే పొయిటరీ ఎస్ఎస్లో సెకండ్ లెసన్ అనమాట. సెకండ్ స్టోరీకి సంబంధించి లెసన్ పేరు వచ్చేపాటికి మాయా ఒటు అనమాట. ఈ లెసన్ లో ఉన్నటువంటి సబ్ హెడ్డింగ్ చూద్దాం. తెలుగు ఫస్ట్ సబ్ హెడ్డింగ్ కవి పరిచయము, నెక్స్ట్ది పాఠ్యభాగ సారాంశము, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ మాయా ఒటుడిగా శివుడు, నెక్స్ట్ ఫోర్త్ సబ్ హెడ్డింగ్ బ్రహ్మచారి వచనములు, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ చెలికెత్తే మాటలు, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ బ్రహ్మచారి శివనింద, తర్వాతది పార్వతి చెప్పిన శివతత్వము, శివుని అనుగ్రహం, లాస్ట్కి వచ్చేపాటికి ఉపసంహారం. ఈ విధంగా మీరు ఎస్ఏ తెలుగులో రాసే లెక్క అయితే కనుక ఈ సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. తర్వాత ఇదే లెసన్ కనుక మీరు ఇంగ్లీష్ లో రాసే లెక్క అయితే ఇంగ్లీష్ లో సబ్ హెడ్డింగ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ సబ్ హెడ్డింగ్ ఇంట్రొడక్షన్, సెకండ్ సబ్ హెడ్డింగ్ అబౌట్ ద స్టోరీ, థర్డ్ సబ్ హెడ్డింగ్ శివ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాయా ఒటు, ఫోర్త్ సబ్ హెడ్డింగ్ సెలిబ్రేట్స్ వర్డ్స్, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ క్యాంపెనియన్స్ వర్డ్స్, నెక్స్ట్ ది సెలిబ్రేట్స్ అబ్యూస్ ఆన్ శివ, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ రియాలిటీ ఆఫ్ శివ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ పార్వతి, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ శివాస్ గ్రేస్, లాస్ట్ సబ్ హెడ్డింగ్ కన్క్లూషన్. ఈ విధంగా ఇంగ్లీష్ రాసే లెక్క అయితే కనుక ఈ ఎస్ఏ క్వశ్చన్ మీరు ఇంగ్లీష్ సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 2 సంబంధించి 2 ఎస్ఏలు నేర్చుకోవాలి. ఫస్ట్ది దశరథ పశ్చాత్తాపం, సెకండ్ది మాయా ఒటు. స్టూడెంట్స్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ లో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అనమాట. అంటే ఇది ఎస్ఎస్ ఫ్రమ్ ప్రోజ్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు మనం అంటే ఎస్ఎస్ పొయిటరీ చూసాం కదా. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేపాటికి ప్రోజ్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు దీనికి వచ్చేపాటికి మనకి 5th లెసన్ అంటే 2 స్టోరీలు నేర్చుకోవాలి. దాంట్లో 5th లెసన్ స్వేదస్య పుష్పాణి. ఇక్కడ చూడండి ఈ లెసన్ సంబంధించినటువంటి సబ్ హెడ్డింగ్స్ తెలుగులో ఫస్ట్ సబ్ హెడ్డింగ్ కవి పరిచయము, నెక్స్ట్ది పాఠ్యభాగ సారాంశము, మూడోది లోకంలో అత్యుత్తమ జలం, నెక్స్ట్ శబరి ఆశ్రమం, నెక్స్ట్ది మతంగ మహర్షి కథ, నెక్స్ట్ పుష్పముల యొక్క కథ, నెక్స్ట్ శ్రమ యొక్క గొప్పతనము, తర్వాతది అధ్యాపకుని యొక్క ఉపదేశము, లాస్ట్ సబ్ హెడ్డింగ్ ఉపసంహారము. ఈ విధంగా మీరు స్వేదస్య పుష్పాని ఎగ్జామ్ అంటే స్వేదస్య పుష్పాని లెసన్ పబ్లిక్ లో కనుక ఎస్ఐ కనుక ఇస్తే మీరు తెలుగులో రాసే లెక్క అయితే ఈ హెడ్డింగ్స్ మీరు బై హార్ట్ చేయండి. తర్వాత ఇదే లెసన్ కనుక ఇదే ఎస్ఐ క్వశ్చన్ కనుక మీరు ఇంగ్లీష్ రాద్దాం అనుకుంటే కనుక ఈ ఇంగ్లీష్ లో సబ్ హెడ్డింగ్స్ చూడండి ఒకసారి. ఇంట్రొడక్షన్, అబౌట్ ద స్టోరీ, ద బెస్ట్ వాటర్ ఇన్ ద వరల్డ్, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ శబరి ఆశ్రమం, నెక్స్ట్ స్టోరీ ఆఫ్ మతంగ మహర్షి, నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ స్టోరీ ఆఫ్ ద ఫ్లవర్స్, నెక్స్ట్ శ్రమయేవ జయతే, టీచర్స్ అడ్వైజ్, లాస్ట్ సబ్ హెడ్డింగ్ కన్క్లూషన్. ఇలాగ మీరు ఇంగ్లీష్ అంటే ఈ స్టోరీ కనుక మీరు ఇంగ్లీష్ లో రాసే లెక్క అయితే ఇలా ఇంగ్లీష్ లో సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. తర్వాత నేను మీ ఎస్ఐ క్వశ్చన్ అన్ని కూడా బ్రీఫ్ గా A to Z మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ చూసి మీరు ఈ లోపు ఈ సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. ఆ ఎస్ఐ చూసి నేర్చుకుని ఒక్కో సబ్ హెడ్డింగ్ లో 3 లైన్స్ రాసి సరిపోతుంది అనమాట. స్టూడెంట్స్ ఇప్పుడు మనకి క్వశ్చన్ నెంబర్ 3 అంటే ప్రోజ్ ఎస్ఐ క్వశ్చన్ లోనే మనకి 6వ లెసన్ అంటే లెసన్ పేరు వర్షా పరిదేవనం. ఈ లెసన్ లో తెలుగులో సబ్ హెడ్డింగ్ చూద్దాం. ఫస్ట్ది కవి పరిచయము, పాఠ్యభాగ సారాంశము, నెక్స్ట్ నాటి ప్రకృతి, నేటి ప్రకృతి, వర్షాదేవికి 6 ఋతువుల తోడు, వర్షాదేవి ఆవేదన, నలుగురు పురుషుల కథ, ఉపసంహారము. ఒకవేళ ఈ స్టోరీ కనుక మీకు ఇస్తే తెలుగులో కనుక మీరు ఎస్ఐ రాసే లెక్క అయితే ఈ సబ్ హెడ్డింగ్స్ బై హార్ట్ చేయండి. అదే విధంగా ఈ ఎస్ఐ కనుక మీరు ఇంగ్లీష్ లో రాసే లెక్క అయితే ఇంగ్లీష్ లో సబ్ హెడ్డింగ్స్ మీకు ఇప్పుడు చెప్తాను, ఇవి నేర్చుకోండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్, అబౌట్ ద స్టోరీ, నేచర్ ఇన్ ద పాస్ట్, నేచర్ ఎట్ ప్రజెంట్, ఎసిస్టెన్స్ ఆఫ్ 6 seasons టు వర్షాదేవి, నెక్స్ట్ అంగుష్ వర్షాదేవి, నెక్స్ట్ ది స్టోరీ ఆఫ్ 4 persons, నెక్స్ట్ తర్వాత లాస్ట్ ది కన్క్లూజన్. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లో రాసే లెక్క అయితే ఈ సబ్ హెడ్డింగ్స్ ఇంగ్లీష్ లో నేర్చుకోండి. అంటే నేను ఎస్ఐ బ్రీఫ్ గా నెక్స్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈలోపు మీరు ఈ హెడ్డింగ్స్ కనుక బై హార్ట్ చేసి దీటినే ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఎగ్జామ్ లో కనుక సబ్ హెడ్డింగ్స్ మెయిన్ అండి. ఒక హెడ్డింగ్ లో 3 లైన్స్ రాసి సరిపోతుంది. ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. హాయ్ స్టూడెంట్స్, మనం చెప్పుకున్నట్టుగా 100% పాస్ గ్యారంటీలో లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇది మీకు చివరిలో ఇస్తున్నాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే ఫిల్లింగ్ ద పోయమ్ అండ్ మీనింగ్ అనమాట. అంటే నీతి శ్లోక అంటే దీటిని మనం మోరల్ పోయమ్స్ అంటాం అనమాట. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో
క్వశ్చన్ నెంబర్ 1 దీన్ని మీకు చివరిగా ఇస్తున్నాను. ఇది మనం ఎలా రాయాలంటే మనకి పోయం ఫిల్ చేసినందుకు 3 మార్కులు, దాని మీనింగ్ రాసినందుకు 3 మార్కులు. పోయమ్స్ మీరు అంటే నేర్చుకోలేరు కాబట్టి కనీసం ఇప్పుడు మనకి అంటే ఈ లెసన్ నీతి శ్లోకాల్లో మొత్తం 6 పోయమ్స్ ఉంటాయి. కనీసం పోయం స్టార్టింగ్ కూడా గుర్తుపెట్టుకుని దాని అంటే ఆ భావం నేర్చుకుని ఆడు ఏ పోయం వేస్తే కనుక ఇచ్చాడు ఆ పోయంకి మీనింగ్ రాస్తే కనీసం మీకు 6 మార్కులు 3 మార్కులు వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి మీకు ఇచ్చాను, ఇక్కడ వీడియోలో చూడండి ఒకసారి. ఫస్ట్ పోయం ఏకహ. ఈ పోయంలో మనం ఏకస్వాదిన భుంజితలో పోయంలో ఫస్ట్ వర్డ్ ఏంటి? ఏకహ. ఇది గుర్తుపెట్టుకుని దీని భావం మీరు బైహార్ట్ చేయండి. అలాగే సెకండ్ పోయం వేషం నా విశ్వసేత్ కదా. వేషం అనేది స్టార్టింగ్ వర్డ్ గుర్తుపెట్టుకుని దానికి భావం బైహార్ట్ చేయండి. మూడో పోయం వచ్చేపాటికి భుక్త్వా శతపదం. ఈ అంటే పోయంలో స్టార్టింగ్ వర్డ్ ఏంటి? భుక్త్వా. ఇది గుర్తుపెట్టుకుని దాని భావం నేర్చుకుని ఒకవేళ ఇది ఇస్తే కనుక ఆ భావం రాసేటట్టుగా. ఫోర్త్ పోయము దరిద్రాయ కృతం దానం. ఈ అంటే ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకుని దీనికి సంబంధించిన భావం బైహార్ట్ చేయండి. తర్వాత ఫిఫ్త్ పోయం చలా లక్ష్మి చలా ప్రాణాహ. పోయంలో స్టార్టింగ్ వర్డ్ చలా కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంటే భావం బైహార్ట్ చేయండి. సిక్స్త్ పోయం అపూజ్య యత్ర పూజ్యంతే. ఈ పోయంలో స్టార్టింగ్ వర్డ్ అపూజ్య. అంటే ఈ ఫస్ట్ వర్డ్ గుర్తుపెట్టుకుని దీని భావాన్ని మీరు బైహార్ట్ చేయండి. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే కనుక ఆ మెటీరియల్లో మీకు నచ్చిన మీడియం అంటే తెలుగు కానీ మీరు స్టోరీలు కనుక తెలుగు రాస్తే ఈ అంటే దీనికి సంబంధించినటువంటి ఈ శ్లోక భావాలు కూడా తెలుగు రాయాలి. ఒకవేళ కనుక మీరు ఎస్ఏ క్వశ్చన్ కనుక ఇంగ్లీష్ రాస్తే ఈ శ్లోక భావాలు కూడా అంటే పోయమ్స్ మీనింగ్ కూడా ఇంగ్లీష్లో రాయాలి. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. మీరు ఓన్లీ భావాలు నేర్చుకోండి. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉంటే కనుక ఆ మెటీరియల్లో ఎస్ఏలు తెలుగు రాస్తే తెలుగు, లేదు ఇంగ్లీష్ రాసే లెక్క అయితే ఇంగ్లీష్లో కూడా వీటికి మీనింగ్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ 100% పాస్ గ్యారెంటీలో మీకు ఇచ్చినటువంటి 10 క్వశ్చన్లు అనమాట. ఈ 10 క్వశ్చన్లు ఈ 2 days అయినా సరే బాగా నేర్చుకుని మీరు అనుకున్న మార్కులు కనీసం ఒక 40 మార్క్స్ అయినా సరే వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ గోవిందరాజు కొలుసు. ఈ ఛానల్ని మీరు ప్రతిరోజు కూడా వీక్షిస్తూనే అంటే చూస్తూనే ఉండండి. అలాగే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా వాటిని చూసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అంటే ఆ వీడియోస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా మీరు పాస్ అయ్యే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ.